వారోత్సవం పేరుతో జూలై 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేవీపీఎస్ మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కుల వ్యవస్థ ఏ రూపంలో ఉన్నది, దళితులు గిరిజనులు నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు ఏ విధంగా పాలక ప్రభుత్వాలు కల్పిస్తున్నారనే అంశాలపై సర్వే నిమిత్తం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం స్థానిక దళితుల గిరిజనులు అనేక సమస్యలు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. చెప్పారు. 1 దళితులకు శ్మశాన వాటికలు లేవని, ఉన్న వాటికి సౌకర్యాలు లేవని, ఉన్నత వర్గాల వారికి శ్మశాన వాటిక వద్ద షెడ్, బోర్లు, కాంపౌండ్ వాళ్లు నిర్మించారు. దళితులకు మాత్రం నీరు పారే గిడ్డల్లో ఇటువంటి సౌకర్యాలు లేకుండా వివక్ష చూపుతున్నారు. పాలకులు, ప్రభుత్వం అధికారులు ఇలాగే దళితులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను పట్టాలు మంజూరు చేయాలి. ఎక్కడా ఇచ్చే దాఖలాల్లో దళిత గిరిజనుల కోసమే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు ప్రకారం ప్రతి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అలాగే అటవీ హక్కు చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి అధికారిక భూమి ఇవ్వాలి. చట్టాలు ఉన్నప్పటికీ కావాలని పాలకులు, ప్రభుత్వ అధికారులు వివక్ష చూపుతున్నారు. మనం ప్రపోజ్ చేసాము, అడుగుతున్నారు ఇలాంటివి రాసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ అడిగేది ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో శ్మశానాలు, అది మన పాత్ర. తర్వాత తాగునీటి సమస్య ఇంకేవేమో ఇప్పుడు రాశారు. గ్రామంలో ఉన్న హౌసింగ్ కాలనీ కంటే మనం వెళ్దాం ఒకసారి. అలాగే ఇందాక అక్కడ కొత్తూరులో డ్రైనేజీ కొత్తూరులో ఏ డ్రైనేజీ అలాగే దళిత కుటుంబం గిరిజనులకి 3 ఎకరాల భూమి ఆ రోజు కమిటీ నిర్ణయం. కానీ మేము అడుగుతుంది ఏంటంటే కేవీపీఎస్గా 3 ఎకరాలు కాదు 2 ఎకరాలు ఇవ్వండి. ఈరోజు మిగిలిన భూమి అంతా కూడా రకరకాల ట్రస్టుల పేరుతోనే ఉంది, మాత కావచ్చు ఇతర దీంతో పేరుతో. కాబట్టి ఆ పేరుతో వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఎక్కడో పొదవ ఉండడం కాదు. అదేదో సాగు చేస్తున్న పేదలకు ఇస్తే ఆర్థికంగా స్థిరపడతారు, సమాజంలో కొంత వివక్ష అనేది లేకుండా పోతుందని చెప్పేసి భూమితో ముడిపడతారు. గౌరవపదంగా ఉంది. కానీ ఇక్కడ దళితుల సంఖ్య చచ్చిపోతే కనీసం శ్మశాన వాటికి తీసుకెళ్ళి కూడా దీని పరిస్థితి ఏర్పడింది. అందుకని అది ఇలాంటివి మొత్తం మీకు అదొకటి రామలపాలెం ఒకటి, తర్వాత మన మల్లిపూడి ఒకటి, ఇది తర్వాత రేగపుల్లిగిరిలో శ్మశానం అయితే అది ఎక్కడ శ్మశానం కాదు, ఏదో కొంతమంది పార్టీ తప్ప దానికి బరే గ్రౌండ్ కానీ మల్లిపూడి రెవెన్యూలో జోగుల చెరువు సర్వే నెంబర్లు 2లో 3లో 2 సుమారు 8 ఎకరాల భూమి కింద జోగుల చెరువు 70 ఎకరాలు ల్యాండ్, 30 మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు. అయితే ఇవి ఏంటంటే తాడికృష్ణ మంచిన ఈశ్వరరావు ఇద్దరు కూడా రాత్రి చెరువు అంతా కప్పిస్తారు. అదే విఆర్ఓకి ఎన్నో సార్లు చెప్పాం, పట్టించుకోలేదు. 2009 అయితే శ్రీరామరెడ్డి ఎంఆర్ఓ గారు, మోహన్ రావు గారు సర్వేర్ గారు వచ్చి మధ్య చుట్టూ హద్దులు కప్పి చెరువులోకి నీరు రావడానికి అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోవడం వల్ల రాత్రాలు కప్పిస్తారు. ఆల్రెడీ మా రైతులు మెమోరాండం కలెక్టర్ గారికి 3 సార్లు మెమోరాండం ఇచ్చిన తర్వాత ఎంతగానో పరిష్కారం అవ్వలేదు. చెరువులాగా ఉండాలా తప్ప చెరువు కప్పడానికి అదట్టం లేదు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చెరువులాగా ఉండాలా. ఈ చెరువు అనేది 1870లో నిర్మాణం అయింది. ఏమైనా చెరువులాగా ఉండాలి. మా చెరువు నాకు కొలిసి మా చెరువును మాకు అప్పచెప్పి కింద ఉన్న రైతులు ఆదుకోవాలని శ్రీవారిని ఎంఆర్ఓ గారిని మనం చేసుకుంటున్నాం. తహసీల్దార్ కార్యాలయం దగ్గర కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
గత నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రామాన ఈ బృందం కేవీపీఎస్ బృందం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం బృందంగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించడం జరిగింది. పర్యటన సందర్భంగా అనేక దళితులు గిరిజనులు నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేవు. అలాగే దళితులు గిరిజనులు సాగు చేస్తున్న భూములకి పట్టాలు కూడా లేవు. కావాలనే పాలకులు అక్కడ స్థానిక ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు వీళ్ళు సాగు చేస్తున్న వాటి పట్టాలు లేవు, కానీ అగ్రవర్ణాల వాళ్ళు చేసే భూములకు మాత్రం పట్టాలు ఇచ్చారు. ఇది దుర్మార్గం. మేము అలా అదే కాకుండా ఇంకోటి ఏంటంటే వివక్ష అనేది లేదని ఒక పక్క నుంచి డబ్బా కొడుతున్నారు. వివక్ష అనేది అనేక రూపాల్లో కొనసాగుతుంది నేడు. ఎందుకంటే ఈరోజు మనిషి బతకడానికి కాదు, కనీసం చనిపోయిన తర్వాత కూడా మనిషిని గౌరవపదంగా శ్మశానం వాటికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా జాగా లేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇక్కడ మల్లిపూడి చూస్తే మల్లిపూడిది అదే పరిస్థితి, అలాగే తిమిడిది కూడా గడలోనే అదే పరిస్థితి, రామన్నపాలెం ఇదే పరిస్థితి. ఇలా అనేక దళిత గిరిజన గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. అలాగే ఈ ప్రాంతాల్లో తిమిడిలో 43 ఎకరాలు సుమారు కోరంబోకు భూమి ఉండి అక్కడ ఉన్నటువంటి దళితులకి ఎవరికి భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఓ పక్క ఏమొచ్చి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. 89-90లో కోనేరు రంగారావు కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సులు ఏంటంటే వివక్ష అనేది అనేక రూపాల్లో కొనసాగుతుంది కాబట్టి ఈ వివక్ష పోవాలంటే ప్రతి దళిత గిరిజనులకి భూమి అనేది ఇవ్వాలి. ఈ వివక్ష అనేది పోవాలంటే దాంతో ముడిపడుతుంది భూమితోనే అనేసి ఆ రోజు చెప్పారు. ఆ కమిటీ 3 ఎకరాలు చెప్తే ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజా సంఘాలు గాను కేవీపీఎస్ గాను వ్యవసాయ కార్మిక సంఘం గాను ప్రభుత్వాన్ని అడిగేది 3 ఎకరాలు కాదు, కనీసం 2 ఎకరాలు ఇవ్వండి. ఈరోజు భూమి అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేతుల్లో, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల చేతుల్లో, బడా కార్పొరేట్ చేతుల్లో భూమి ఉంది. అవసరంగా మించి భూమి ఈరోజు పరిశ్రమల పేరుతో తీసుకొని కొన్ని ట్రస్టుల పేరుతో లక్షలాది భూమిని పొదవుంచుతున్నారు తప్ప ఈరోజు సాగు చేస్తున్నటువంటి పేదలకి భూమి ఇచ్చే దాఖలాలు లేవు. చట్టాలు అయితే పేరుకి కాగితాలకే పరిమితమయ్యే తప్ప ఆచరణకి ఎక్కడ నోచుకోలేదు. ఇప్పుడు ఆ భూమి అనేది పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే దళితులు గిరిజన నివాస ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు అనేక చోట్ల ఉన్నాయి. రోడ్లు లేవు. దళితులు నివసిస్తున్న గ్రామానికి కావచ్చు లేదా గిరిజనులు నివసిస్తున్న గ్రామాలకు కావచ్చు అనేక గ్రామాలు వివరాలుగా ఈరోజు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. సుమారు ఈ ఎస్కోట మండలంలో 26 పంచాయతీల్లో దగ్గర 18 గ్రామ పంచాయతీల్లో ఈ దుస్థితి నెలకొంది. మౌలిక సౌకర్యం లేని పరిస్థితి గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు. అందుకని ఇప్పటికైనా ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి దళితులు గిరిజన నివాస ప్రాంతాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు ఏవి లేవో అవన్నీ చూసి మౌలిక సౌకర్యం కల్పించే బాధ్యత పాలకులకు ఉంది, ప్రభుత్వ అధికారులకు ఉంది. ఇది కానీ చేయకపోతే రానున్న కాలంలో దళితుల్ని గిరిజనుల్ని ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడుతుంది. ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.